హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా పల్లి చేను వ్లాగ్. ఈ రోజుతోటి మొత్తం పల్లి చేను అయిపోయింది. అయితే పల్లి చేను పీకడము, బుడ్డ వీకడం స్టార్టింగ్ నుంచి మొత్తం పల్లీలు మొత్తం తీసేంత వరకు వ్లాగ్ ఏముంటుందో చూపిస్తా. అయితే వీళ్ళందరూ ఒక ఊరు వాళ్ళు అనమాట. మొత్తం మా పల్లి చేను చేసింది మొత్తం ఆ లేడీసే చేసిరు. మొత్తం లేడీస్తోనే వర్క్ అంతా అయిపోయింది, కానీ చాలా కష్టపడ్డారు. అయితే చూడండి వీళ్ళు ఏం చేస్తున్నారో, మొత్తం పల్లీలు పీకేస్తున్నారు అనమాట. బుడ్డ చేను పీకుతున్నారు. వీళ్ళదంతా 3 days పట్టింది. మొత్తం ఉన్న పొలం అంతా బుడ్డ మొత్తం పీకడానికి 3 days టైం పట్టింది. 3 days తర్వాత 2 days వదిలేసారు. తర్వాత వేరే వాళ్ళు వచ్చారు. మళ్ళీ ఆ ఎండిపోతుంది కదా, 2 days వదిలేస్తే ఆ ఎండిపోయినదంతా ఇట్లా తీసి ఒక దగ్గర కుప్పలాగా వేయాలన్నమాట. ఇది ఒక వాళ్ళు చేసారు, అంటే ఒక బ్యాచ్. ఫస్ట్ చేసిన బ్యాచ్ వేరు, ఈ బ్యాచ్ వేరు. చూడండి వీళ్ళదైతే మరీ కష్టం. అసలు ఎంత కష్టం అంటే ఆ పల్లీలు అవన్నీ ఎండిపోయినాయి అన్నీ ఒక పడంలో వేసుకొని దాన్ని కట్టేసుకొని ఇంకా మోసుకొని దూరం దూరం ఉంటాయి ఆ కుప్పలు అనేవి. ఎక్కడ పడితే అక్కడ వేయడానికి ఉండదు కదా, ఒక కుప్ప వేసి దాంట్లోకి ఎత్తుకొని వెళ్ళాలి. చూడండి వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు అసలు ఎండలో. అంతా ఒక దగ్గర జమ చేసి ఇట్లా పడాలలో వేసుకొని ఇట్లా కట్టేసుకొని మోసుకుంటూ వెళ్తున్నారు. చాలా దూరం ఉన్నాయి. వీళ్ళు పొలంలో మొత్తం 4 కుప్పలు వేసినారు అనమాట. 4 కుప్పలలోకి మోసినారు మొత్తము. వీళ్ళకి కూడా 3 days పట్టింది. చూడండి ఎంత కష్టంగా చేస్తున్నారో పాపం. అందరు ఆడవాళ్ళు అయినా కూడా చాలా కష్టపడుతున్నారు ఎండలో. ఇంకా మా వర్క్ ఏంటంటే వీళ్ళు ఇట్లా తీసుకొని వెళ్తుంటారు కదా, ఇట్లా తీసి కట్టెలు తట్టి తీసుకున్న దగ్గర వెనకాల ఇట్లా పల్లీలు పడిపోతుంటాయి. ఇంకా మేమేం చేయాలంటే వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆ కింద పడిపోయిన పల్లీలన్నీ ఏరాలి. అయితే నేను 2 days వెళ్ళిన, అది కూడా ఓన్లీ ఈవినింగ్స్, అంటే వీళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వెళ్తుండే అనమాట. 2 days వెళ్ళిన. ఇట్లా కూడా చాలా పల్లీలు పడిపోతుంటాయి. అది ఎండిపోతుంది కాబట్టి అవన్నీ తీసి ఇంకా ఇట్లా ఏదైనా బకెట్లో కానీ ఏదైనా కవర్లో కానీ వేసుకొని మళ్ళీ అవన్నీ ఒక దగ్గర పెట్టుకోవాలి. ఇదైతే చూడండి ఫుల్ మట్టి ఉంది. ఈ మడికైతే చాలా కష్టపడ్డారు వీళ్ళు, మొయ్యలేక వేయరు అసలు. ఈవినింగ్ అయ్యేసరికి వాళ్ళ ఓపికలు అన్నీ అయిపోయినాయి పాపం. మట్టి మట్టి ఉండే, మిగతాదంతా ఈజీగా అయిపోయింది, కానీ ఈ మడి మాత్రం చాలా కష్టమైంది వాళ్ళకి మొయ్యడానికి. మట్టి మట్టి ఉంది చూడండి మొత్తం. వాళ్ళు ఒక్కొక్కసారి ఎత్తుకొని కింద కూడా వాడేసినారు. ఇంకా వీళ్ళ వెనకాలనే నేను కొన్ని పల్లీలు పడిపోతే ఈవినింగ్స్లో వెళ్ళి ఆ పల్లీలు అన్నీ కలెక్ట్ చేసి ఒక్క దగ్గర పెట్టినాం అనమాట. ఇట్లా కూడా చాలా పల్లీలు పడిపోయి వేస్ట్ అయిపోతుంటాయి మనం చూసుకోకపోతే. కానీ ఆడోళ్ళు అయినా కానీ చాలా కష్టపడ్డారు పాపం. వీళ్ళు రోజు ఇట్లనే కూలి పనులు చేసుకుంటారు. వర్షం ఉన్నప్పుడు వర్షం నాటు పెడతారు, బుడ్డ వీక్తుంటారు. ఇంకా డైలీ వాళ్ళు కూలి పనులే చేసుకుంటారు అనమాట. ఇంకా మేమందరం పొలంలోనే ఉన్నాము. మేము పొలంలో ఉన్నా కూడా ఈ పికాక్ చూడండి ఎట్లా వచ్చిందో. ఇంకా ఈరోజు ఈ 2-3 days అయితే వీటికి ఏం దొరకవు మా పొలంలో అయితే తినడానికి. ఇంకా 2-3 months నుంచి బాగా తిన్నాయి పల్లీలు. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. అయినా కూడా భయపడకుండా మేము పక్కనే ఉన్నా కూడా వచ్చి చూడండి ఎంత ధైర్యంగా తింటుందో. అసలు భయమే లేదు వాటికి. మనుషులంటే కూడా మంచిగా వచ్చేసి తినేసి వెళ్ళిపోతున్నాయి. ఇంకా మేము కొంచెం సౌండ్ చేయగానే వెళ్ళిపోయింది అనమాట. అక్కడి నుంచి తిన్నంత వరకు తిన్నది పారిపోయింది. ఇక దాన్ని మొత్తం ఫ్యామిలీ మొత్తం ఉంటుంది ఇక్కడనే. ఇంకా లాస్ట్కి చూడండి పల్లీలు ఇట్లా మిషన్లో నుంచి ఇట్లా తీస్తారు అనమాట. అంటే ఆ చెట్లు ఒక సైడ్ వెళ్ళిపోతాయి, ఈ ఓన్లీ పల్లీలు ఒక సైడ్ వెళ్ళిపోతాయి, డస్ట్ కూడా ఒక సైడ్ వెళ్ళిపోతుంది. ఇది కూడా చాలా టైం పడుతుంది. దీంట్లో కూడా చూడండి అసలు అందరు ఆడవాళ్ళు చేస్తున్నారు పని. ఇక్కడేమో మా మామయ్య, ఇక్కడ మా అత్తమ్మ, ఇంకా వేరే అనమాట.
వీళ్ళు కూడా పాపం ఎండలో చాలా కష్టపడ్డారు. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.